ఉచిత ఇసుక పాలసీపై భవన నిర్మాణ కార్మికులు వలస కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా పనులు లేక ఇబ్బందులు పడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక హామీ అమలు చేయడంతో పనులు మొదలవుతాయని కార్మికులు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల్లో ఉపాధి దొరుకుతుందన్నారు. నెల్లూరులోని భవన నిర్మాణ కార్మికులతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. ఉచిత ఇసుక పాలసీతో నెల్లూరు జిల్లాలోని కార్మికులు అందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. వెంటనే మాకు పనులు దొరుకుతాయని ప్రభుత్వం కూడా ఈ పనులు కూడా అభివృద్ధి పనులు కూడా ప్రారంభించాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇక్కడ మన కొండాయిపాలెం గేట్ లక్ష్మీపురం సెంటర్లలో ఉన్నాము. ఒకసారి ఈ కార్మికులను అడిగి తెలుసుకుందాం. ఇసుక ఫ్రీ ఉచిత ఇసుక ఇస్తున్నారు. పనులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, మొదలవుతున్నాయి. పర్లేదు, ప్రభుత్వం అంతా సదుపాయంగా జరుగుతుంది. ఇంతకుముందు పనులు లేక సెంటర్లంతా తిరుక్కొని ఇచ్చేసుకొని అప్పులు చేసుకొని వడ్డీలు వాడుకొని అలాగే బతికోవాము. ఇప్పుడే పనులు స్టార్ట్ అవుతాయి కదా, కొద్దిగా ఇది అయ్యింది. ఆన్లైన్లో 20 టన్నులు ఇస్తున్నారట. 20 టన్నులు ఇస్తాను. ఇప్పుడు అంతే అందాక ఇప్పుడు మొన్న వదిలింది ఇసుక బాగుంది. రేటు అప్పటికన్నా ఇప్పుడు 2000 తగ్గింది. వాతావరణం బాగుంది. ఇప్పుడు ఇసుక వదిలేరు కాబట్టి లేబరు చూస్తారా, లేబర్ ఎలా ఉన్నారో అదనమాట. రోడ్డు పనులు స్టార్ట్ అవుతాయి, బిల్డింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్క పని ఆయన హామీ ఇచ్చిన కాలువలు కానీ ఏమైనా స్టార్ట్ అయితే మేము పనులు కూడా అటాచ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మాకు ఏ ఇబ్బంది లేదు. ఇసుక కానీ వదిలేశారంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇసుక వదిలితే మా పనులు ఉంటాయి. కూలీ వాళ్ళకి, లేబర్కి అందరికీ బాగానే ఉంటాయి. ఇసుక మాకు ఇబ్బంది ఉండదు. పని దొరకటం లేకపోవడమే సెంటర్లో పనులు లేక ఇసుక లేక మేము ఉండిపోతాము. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇసుక వదిలితే మాకు పనులే ఉంటాయి. ఆ పవన్ కళ్యాణ్ నమస్కారం, చంద్రబాబు నాయుడు నమస్కారం. ఇసుక బాగా పనులు బాగుంటాయి. ఇంతకుముందు మామూలే కొనుక్కునే ఇసుక కదా, ఉన్నోళ్ళు కొన్నట్టు, లేనోళ్ళు లేనట్టు. పని ఉంటుంది. ఇసుక వస్తే పని ఉంటుంది. ఇసుక అక్రంగా అమ్ముకుని చేస్తే ఈ పనులు లేక ఇబ్బందులు పడిపోయాం. ఇసుక అమ్మితే బట్టి ఇసుక ఫ్రీగా వచ్చింది కాబట్టి ఒక వారమో 10 రోజుల్లో సర్దుకొని పని అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరాలు 5 సంవత్సరాలు నరకమే ఇబ్బంది పడ్డాం. ఈ 5 సంవత్సరాలు నరకమే ఇబ్బంది పడ్డాం. ఎవడు బిల్డింగ్లు కట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడ్డాం. ఈరోజు మంచి రోజులు వచ్చినాయి. ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చారు కాబట్టి అందరికీ పనులు ఉంటాయి. కాకపోతే ఒక నెల అటు ఇట్లో ఉంటే మరి తప్పదు. అది ఇప్పుడు కనీసము వీడు చేసిన జగన్ చేసిన పాలనకి ఈరోజు జనం ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టాలనుకుంటే ముందుకు రావాలి. ఇసుక సిమెంట్ అమ్ముకుంటే మరి ఇసుకకి సిమెంట్కి తేడా లేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ ఇసుక ఇచ్చాడు, మాట మీద ఫ్రీ ఇసుక ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు పనులు ఉంటాయి. ఒక నెల రోజుల్లో సర్దుకుంటుంది. ఇసుక వస్తే పనులు మాత్రం ఉంటాయి. అంటే ఇప్పుడు ఉచిత ఇసుక కాబట్టి చిన్న రేకుల చెట్టు కట్టుకోగలరు. ఇంతకుముందు అలా వీలు కాదు కదా. 5,000, 6,000 రూపాయలు ఇసుక అంటే చిన్న రేకులు కట్టుకోలేడు. ఇప్పుడు చిన్న రేకులు చెట్టు కట్టుకోవాలని కూడా మధ్యస్థులతో కట్టుకోగలరు. ఇసుక విడుదల చేస్తే పనులు ఉంటాయి. అందువల్ల కొద్ది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అన్నీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బిల్డింగ్లు కానీ అన్ని పనులు ఉంటాయి. ఇసుక వదిలేరు, పనులు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యేవి. పర్వాలేదు. దాన్ని కూడా పనుల్లో కూలీలకు కూడా, లేబర్కి కూడా పనులు దొరుకుతున్నాయి. ఆ నెలల్లో పనులు లేక ఇబ్బంది పడ్డారు కూలీలు. ఇప్పుడు పర్వాలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగా ఉంటుంది. ఇసుకలో ఒక్క దెబ్బకే 1000 రూపాయలు 3 నెలలు పెంచండి. ఈయనకి తేడా ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత పరిపాలన చక్కగా ఉంటుంది. ఆస్తి చూసి అడుగేస్తాడు, ఏది ఎలా నడపాలో. ఈయన సీనియర్ చాలా సూపర్గా ఉంటుంది. ఈయన వచ్చిన తర్వాత రోడ్లు అయితే, ఇసుక అయితే అన్ని పాలసీలు బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. ఈయనకి ఇంకో వయసు 10 సంవత్సరాలు పెరగాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇసుక లేక 5 సంవత్సరాలు ఇబ్బందులు పడిన భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఈ ఉచిత ఇసుక పాలసీతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.